వీళ్ళ ఉన్నది ఏంటి నాలో లేదు ఏంటి ఉన్నది ఏంటి నాలో లేదు ఏంటి ప్లీజ్ సారా సారా ప్లీజ్ అయ్యా కాపారా సారా ప్లీజ్ అయ్యా పట్టించేసి నన్ను ఎక్కిస్తుందా అయ్యో వీడు ఎందుకు పడకరాడమ్మా అయ్యో పోయింది వీడు కాలు పోయింది అమ్మా వీడికి ఒక దుప్పుడు బండి అమ్మా అమ్మా వీడికి ఒక దుప్పుడు బండి అమ్మా అందరికీ నమస్తే అండి. మనం ప్రతి ఒక్కరు స్మార్ట్గా ఆలోచిస్తాం. ఎట్లంటే మనం స్మార్ట్గా ఉండేదే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఏ వస్తువు అయినా స్మార్ట్గా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో టక 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 అయిపోవాలని మనం మొబైల్ అయినా సరే, టీవీ అయినా సరే, వాషింగ్ మిషన్, ఏ వస్తువు అయినా సరే స్మార్ట్గా ఆలోచిస్తాం. కానీ ఒక్క విషయంలోనే వెనకం చేస్తుంటాం, అదేది స్మార్ట్ హోమ్. అది ఎందుకంటే మనకు ఒకసారి అవి డబ్బులు ఎక్కువ అవుతాయేమోనో, లేకుంటే అవి యూని కన్సల్ట్ అవ్వాలో తెలియకో వెనకం చేస్తుంటాం. సో మీరు ఎవరైనా తీసుకోవాలా, మీ హౌస్ని స్మార్ట్ హోమ్గా మార్చుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న ఆరో టెక్ వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. వీళ్ళు 39,999 నుంచి స్టార్టింగ్ ప్రైస్ పెట్టారండి. సో స్మార్ట్ హోమ్ వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉంటాయంటే, ఇప్పుడు మనం డోర్ లాక్ వేస్తుంటాం, బీగాలు వేసి లోడబెట్టి వాడు కూడా పోసుకొని పోవచ్చు, లేదా బీగాలు పోగొట్టుకోవచ్చు, ఏమని జరగచ్చు. కానీ స్మార్ట్ లాక్ ద్వారా మీకు ఎక్కడున్నా సరే మొబైల్ ద్వారానే మీరు ఆపరేట్ చేయొచ్చు. అది ఓపెన్ లాక్ ఆన్ అయినా లాక్ ఆఫ్ అయినా చేయొచ్చు. మీకు ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు ఇంట్లో ఏమైనా మర్చిపోయినా, ఏసీ మర్చిపోయినా, లేకపోతే ఏదైనా ఆన్ చేసి వెళ్ళిపోయినా గీజరు, మీరు ఎక్కడి నుంచి అయినా సరే మొబైల్లో నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. సో మీ కరెంట్ బిల్లు కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా మీరు ఏదైనా రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ కావడం, మీరు ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతానే లైట్స్ ఆఫ్ కావడం, దీనివల్ల కూడా మీకు కరెంట్ బిల్ చాలా సేఫ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కర్టన్స్ మనకి ఆటోమేటిక్గా ఓపెన్, అంటే కర్టన్స్ మన మొబైల్ ద్వారా అయినా సరే, లేకపోతే మన టచ్ ద్వారా అయినా సరే, లేదా వాయిస్ కమాండ్తో అయినా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎన్నో టెక్నాలజీలు చూసింటాం, ఎన్నో విషయాల్లో మనం చూసింటాం. కానీ ఇంటి వరకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే మనకు తెలియక కావచ్చు, మనకి ఒక బడ్జెట్ అవగాహన లేక కావచ్చు, కొంతమందికి అపోహ ఉండొచ్చు. సో వీటన్నిటికీ పరిష్కారం మీరు ఆరో టెక్ వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు ప్రతి డీటెయిల్ ప్యూర్గా మీకు ఏమేమి కావాలనే బడ్జెట్ బట్టి, మీకు ఏమేమి రిక్వైర్డ్ ఉన్నాయని చెప్పే బడ్జెట్ బట్టి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇదే కాకుండా మీరు ఒకవేళ మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలన్నా కూడా ఆ సెటప్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. అదే కాకుండా మీరు స్టూడియో లైటింగ్ కూడా వాళ్ళ అవైలబుల్ ఉంది. వాళ్ళ దానికి కూడా ఏవేవి రిక్వైర్మెంట్స్ కావాలనేది కూడా వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు దీంట్లో ఏదైనా ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనున్నా, మీకు ఏ విషయమైనా సరే మీరు ఆరో టెక్ కన్సల్ట్ అవ్వచ్చు. వీళ్ళు ఏపీ తెలంగాణ మొత్తం వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆలస్యం చేయకోకుండా ఇంత స్మార్ట్గా ఆలోచించే వల్ల మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని స్మార్ట్గా ఉండాలని కోరుకునే వాళ్ళ మన ఇంటిని ఎంత స్మార్ట్గా ఉంచుకోవాలనే దాంట్లో మనం ఓ స్టెప్ ముందుంటే చూసేవాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు కూడా, అబ్బా వీళ్ళేంద్రా నాయన ఇంత అప్గ్రేడ్ అయినా, ఇంత స్మార్ట్గా ఉన్నారనేది ఉంటుంది. సో కాంటాక్ట్ అవ్వండి, చాలా మిగతా వివరాలు తెలుసుకోండి. ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ. లవ్ యూ ఆల్. టాటా, మినిమేశ్వర్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేషన్. అందరికీ ఈ సిరీస్ ఇంత బాగా నచ్చుతుంది అనుకోలేదు. అండ్ మేము కూడా ఇది సిరీస్లాగా వెళ్తుంది అని అనుకోలేదు. అండ్ మీ అందరికీ నచ్చుతుంది. సో మీకు నచ్చడమే కావాలి కాబట్టి మేము ఇంకొక కంటెంట్తో మేము ముందుకు వచ్చాము. బిగ్ బాస్లోని నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని. ఇంకా లెవెల్స్ పెంచుతూనే ఉంటాం, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రావడానికే చూస్తాము. అండ్ ఈ వీడియోలో మీకు మేము ఆల్రెడీ ముందుసారి హింట్ ఇచ్చాము వాడికి, ఇట్లా నిరాహార దీక్ష చెయ్యురా అని చెప్పి. సో అట్లే మా తమ్ముడు ద్వారా వాడికి చెప్పించినట్టు, అండ్ మా తమ్ముడు హెల్ప్ తీసుకొని వాడు నిరాహార దీక్ష చేస్తున్నట్టు. సో దాన్ని మేము భంగం చేస్తున్నట్టు. అండ్ ఈ వీడియో ఎట్లా వస్తుందో చూడండి. అండ్ ఖచ్చితంగా సూపర్ వస్తుంది. అండ్ వాడైతే మాత్రం బ్యానర్లు అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళారు. మా తమ్ముడు నాకు అప్డేట్ చేస్తుంటాడు కదా, నా తమ్ముడి నుంచి చెప్పింది కాబట్టి. సో వాడికైతే మా మీద చాలా కోపంగా ఉంది, మేము వెళ్ళిపోతున్నాం వాడిని వదిలేసి అని. వాడు ఫస్ట్ నా మీద ఉంది, నేను వెళ్ళకూడదు అని. ఓకే, సో వీడియోస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు మమ్మల్ని పోగొడుతున్నట్టు. సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ చేద్దామని మేము మైండ్లో అనుకుంటున్నాం. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతాయి ఈ సిరీస్ అయితే మాత్రం. అండ్ ఈ వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ హై పాయింట్స్ కూడా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హై పాయింట్సే చాలా ఇంపార్టెంట్ నాకైతే, ఎందుకంటే నా ఛానల్ పుషప్ అవ్వడానికి. అండ్ ఎవరికైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే 9701992629కి మెసేజ్ చేయండి. నిమ్మి అయినా ఈ ఛానల్లో అయినా నిమ్మి ప్రమోట్ చేయమంటే నిమ్మినే ప్రమోట్ చేస్తాడు. సో ఈ 3 ఛానల్స్లో నిమ్మినే ప్రమోట్ చేస్తాడు. అండ్ నా నుంచి ఏమైనా ప్రమోషన్స్ కావాలన్నా నేను కూడా చేస్తాను. నచ్చుతుందని ఆశిస్తూ అండ్ వీడియో అయితే నేనైతే ఫుల్ రెడీ అయిపోయి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్యానర్ తెచ్చుకోవడానికి వెళ్ళినారు. అండ్ వాడు సెటప్ చేసుకుంటాడు, బాగా వస్తుంది నిజంగా. అండ్ నేను రెడీ అయ్యి కూడా ఒక 1/2 hour
1 hour పైన అవుతుంది కొంచెం స్వెట్ ఇవంతానా. వీడియో కోసం వెయిటింగ్. అండ్ నిమ్మి నేను ఎట్లా చేయాలి అన్నది నిమ్మి నాకు కొద్దిగా, అండ్ మీరు అందరూ కూడా నాకు కూడా పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. అండ్ నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైనా ఈ వీడియోలో అండ్ కొంతమంది అడుగుతున్నారు అన్న అక్క లింక్ ప్రొవైడ్ చేయండి అని. సో ఈ డ్రెస్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తుంటాను, నచ్చితే మాత్రం తీసుకోండి. వీళ్ళిద్దరిని పంపించకూడదు, బిగ్ బాస్ లాగా అవసరం కాదు, వీళ్ళిద్దరు పంపించకూడదు. డౌన్ 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 డౌన్. వీళ్ళిద్దరికి ఏమరదు, వీళ్ళిద్దరికి ఏం కాదు. అసలు ముఖ్యంగా ఈ అమ్మకి ఏముందని ఊరిని హీరోయిన్లా పోజ్ కొడుతుంది, అసలు స్టైల్ పడుతుంది. కానీ దీని శోభా సీట్లే మాత్రం దిగు తప్ప ఏ పనికి రాదు, ఏం యాక్టింగ్ రాదు. నా లాంటి వాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్? నా లాంటి వాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్? దాంట్లో నేను గుర్తించలేదు. అసలు మీరు వీళ్ళ ఉన్నది ఏంటి, నాలో లేదు ఏంటి, ఉన్నది ఏంటి, నాలో లేదు ఏంటి? అసలు అసలు వాళ్ళని శిక్ష వచ్చి వాళ్ళని నాకు టాలెంట్ ఉంది మొత్తం అంతా. నువ్వు ఏ సరిగ్గా నన్ను ఏడ్చినంత మొత్తం మీరు వినాలి. ఈ ప్రపంచం 2 రాష్ట్రాలు తెలంగాణలో కానీ ఆ ఒక్క దేశం మొత్తం అంతా ఏపీ నుంచి మొత్తం నాకంటే జరగండి. హీరో గారు బిగ్ బాస్ చిరంజీవి గారు, మెగాస్టార్ గారు, నాగార్జున గారు, రాజేంద్ర గారు, ఎన్టీఆర్ గారు మీరు వస్తారా కదండి, రాండి. నిమ్మిని పిలిచాలా? ఏం అరుస్తావు? ఇదందరూ ఏమనుకుంటారు శివ? ఈ బ్యానర్లు ఏంది? నువ్వు ఓడి అమ్మ ఏడ్చినట్టు. పవన్ ఆపరా, ఆడికే బుద్ధి లేదా? ఇదే పవన్ నువ్వే కదా చేయించింది. చూడండి ఏంది వీడు, ఆ పవన్ గారికి బుద్ధి లేదు. పవన్ ఆపు. ఉన్నలే ఇది వాడు బాధ మీడియాలో కూడా వస్తున్నారు. వల్ల ఇంకోటి నువ్వు ఖచ్చితంగా వీని పోరాటము ప్రజలందరికీ తెలియాలి. బతుకులు అసలు పంచి నీళ్ళు అసలు నేను అసలు నాకు ఏముంది. ఈడు కూడా వచ్చినా కూడా ఈడు కూర్చున్నాడు కానీ ఎంత సూపర్. కూడా వచ్చినా కూడా ఈడు కూర్చున్నాడు కానీ ఎంత సూపర్. పోరాటంలో అసలు ఎందుకు చూడు మీ ఇద్దరు కూర్చున్నాం కాబట్టి కొద్దిగా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం నీ సమస్య ఏంది మొత్తం ఇదా? ఒక నిమిషం, ఈడ ఫోటోలు వెనకలు పెట్టి ఆ ఇంటూ పెట్టి ఫోటోలో మాత్రం సూపర్ ఉన్నాను. చూడండి నిరాహార దీక్ష పోరాటం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అదేంద్ర మందు బాటిల్ లాగా పెట్టుకున్నావు. ఆడ చూడు వెల్లునే అంట. వీళ్ళని పరిస్థితి వీళ్ళని తెలుగు కూడా రాదు. వీడు తెలుగు షోలో తీసుకున్నారు మర్యాద. వీళ్ళని అసలు నాకు అన్యాయం జరిగింది, నాకొద్దు స్వామి. రే ఎట్టి పరిస్థితిలో వీళ్ళని తీసుకోకూడదు. ఆల్రెడీ తీసుకున్నారు కదా. వీళ్ళు తీసుకోకూడదు. కారణాలు నీ డిమాండ్ లేనిది. నా డిమాండ్ వీరికి ఏం యాక్టింగ్ ఉంది అమ్మకి ఏముందని చెప్పండి. బిగ్ బాస్ అందరికీ వచ్చా? ఏం కష్టపడుతుంది ఆపద్దు. అది నాకు నచ్చట్లేదు. నా గురించి నీచంగా మాట్లాడి ఇన్సల్ట్ చేస్తున్నాడు. అసలు నాకు ఏం టాలెంట్ లేదని ఏం టాలెంట్ ఉంది? ఓ డైలాగ్ చెప్పు, డాన్స్ ఆడు, పాట పాడు. ఎందుకు చేస్తారు బిగ్ బాస్? పెడతారు పరీక్ష పెడతారు. దాంట్లో మనకు నచ్చినట్టు మనం ఉండడమే షో. దానికి నాకు టాలెంట్ సంబంధం లేదు. అంత పడుకుంటావా? ఏం చేసుకుంటావా?
అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, ఇట్లా ఉంటుంది అసలు ఉంచుకోవద్దు. పడుకుంటుంది అసలు అలాంటి వాళ్ళు తీసుకోండి. బిగ్ బాస్ నాకన్నా జరిగింది, బిగ్ బాస్ నాకన్నా జరిగింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కనపడాలి, రావాలా కదిలి రావాలా, నాకన్నా జరిగింది. వాయమ్మో వాయమ్మో ఆయన ట్రంప్ కూడా పిలుసు, ట్రంప్ కూడా పిలుసు, ట్రంప్ కూడా రాడే. అది కొత్త ట్రంప్ అంటే ఆస్తి పెద్దలు ఎవరో వారే రాయరు. నాకు గుండె జల్లమంటుంది, నేను చచ్చిపోతానప్పా. చచ్చిపోతే మేలే, మనం వెళ్ళిపోవచ్చు. చచ్చిపోయేదానికి ఎందుకు ఇదంతా యాక్టింగ్ చూడండి, నాకు అన్నం కూడా లేదు. ఏక 3 రోజులు అయితే అసలు మొదలెట్టి కూడా అయ్యిండు. ఇప్పుడు ఎంతసేపు నిరాహార దీక్ష చేయబట్టి 3 రోజులు అయితే అంత పచ్చి అబద్ధాలు. నా కొడుకు నాకు తెలిసి ఒక అర్ధగంట అయింది అనుకో, పిలిచండి. అంబులెన్స్ పిలిచాలా? సరే నీ ముందు వీడియో అట్లా పెట్టరా, అంబులెన్స్ ఫోన్ చేస్తాను, వాళ్ళు వస్తారు. అడిగిన నీకు బాగుంది చేసి నన్ను బలవంతంగా తిన్నా పోరాటం ఆపేస్తున్నారు. అందంగా ఉన్నాను చూడండి, ఎంత మంచి ఫోటోని, ఎంత ప్లీజ్ అయ్యా కాపారా, ప్లీజ్ అయ్యా అడుక్కోకూడదురా శివ, టాలెంట్ తో పోవాలరా. మీకు ఏమో టాలెంట్ అంటే టాలెంట్ పదం అనేదే తెలియదు, అది టాలెంట్ ఏందో తెలియదు. ఆ టాలెంట్ ఏమరాలో చెప్తుంది. సార్ పోలీస్ స్టేషన్ మాట్లాడేది? అవును, తీసుకొని పోమని. సార్ ఇక్కడ పర్మిషన్ లేకోకుండా నిరాహార దీక్ష ఏదో చేసి నన్ను ఆపడానికి చూస్తున్నారు. ఇంత ద్రోహం అయితే నన్ను ఆపడానికి చూస్తున్నారు. ఇంత ద్రోహం అయితే నాకు పసి కన్నలు కన్నా చెప్తే ఈ ఇండస్ట్రీ ఏముంది. ఆపో నిషం ఆపినాళ్ళే ఇప్పుడు మామూలు మాట్లాడదు, ఆపినారులే అది ఆపినారు, ఇప్పుడు మామూలు మాట్లాడు. ఇప్పుడు మేము వెళ్తున్నాం, పాప నువ్వు వెళ్ళలేదు, నీ బాధ నువ్వు చెప్పుకో. ఇది బాగుంది, ఈ ఐడియా బాగుంది, నువ్వు ఇట్లా నిరాహార తీసుకో. వాళ్ళు నిజంగా పిలిచొచ్చు, ఏదైనా చేయొచ్చు, మన ముగ్గురు వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ కి. కానీ తినరా, ఎన్ని రోజులు నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసింది? 10 నిమిషాలు కూడా అయ్యింది. 3 రోజులు ఎందుకు చెప్తున్నావురా? నేను చెప్తాను కొల్లగా, వాళ్ళు నమ్మాలి కదా. చెప్తాను కొల్లగా, వాళ్ళు నమ్మాలి కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్? కరెక్ట్ అయినా కూడా 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు తాగలే. ఫోన్ పట్టుకోయాను ఒకటి కాదు, పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు, లేకపోతే తినలేదని ఎందుకు చెప్తాను? కాదురా, 3 రోజులు అయితే పూలన్నా వాడిపోవాలి కదా. ఈ పెట్టుబడి కాదు, నా ఇష్టము. నేను 2 రోజులు తినరా, 3 రోజులు కాదు 10 రోజులు రాళ్ళు కదా. వద్దు 10 రోజులు కాదు, ఏమి వద్దు. సరేలే, ఒకటి అది కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడన్నా తిను. వద్దు, మేము అట్లాడ చేయము. చచ్చిపోతే ఇప్పుడు నీది ఎన్ని రోజులు పోరాటం ఉంటుంది? ఒక 30 రోజులు అట్లా ఉంటుంది. ఈలోపు మన బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి 30 రోజులు అట్లా ఉంటుంది. ఈలోపు మన బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి వాడు అంతవరకు మనం ఓట్లు వేయించేక ఇది పోరాటము. ఓట్లు వేయించేక అంత ఏం నా బంగారులేంలే, ఇప్పుడే పోతాను. ఇది ఒక రోజే బిగ్ బాస్ నిరాహార దీక్ష. నీకు ఒకవేళ తీసుకోలేదు అనుకో, అంత అరేంజ్ చేసినాను. ఏంది మీడియా వాళ్ళు అరేంజ్ చేశాడంట. ఏమని చెప్పేకి, ఎవరు కూడా చెప్పేకి, ముఖ్యంగా ఎమ్మకూడదు, చెప్పేకి ముఖ్యంగా ఎమ్మకూడదు. అసలు నేనే కదా నువ్వు రారా అని చెప్తున్నాను. తినమని చెప్తాను కదా. తినమని ఎవరు కాదు అన్నము, అన్నం కాదు. సరేలే, నాకు ఆగలేదు, బయట తింటాలే, చల్లగా ఉంది, తిందాము. ఆ కెమెరా అట్లే కొంచెం ఆఫ్ లో పెట్టు, పర్సనల్ మ్యాటర్లు మాట్లాడేటున్నాయి. వీడు రికార్డ్ చేస్తాడు. లేలే ఎందుకంటే పవన్ ఇంతకుముందు నువ్వు మాట్లాడింది వస్తుంది, రికార్డ్ చేస్తే వాడే తిక్కనా కొడుకు. అది ఆపేయించలే. మీరు బాగా కుంభక్కైనారా. సరే, నాకు కొద్ది బెటర్. ఇప్పుడు ఒకటి నేను క్లారిటీగా అడుగుతాడు, ఇప్పుడు ఇది ఏ దానికోసం? పోరాటం కోసం. సరే, నువ్వు పోరాటం మంచిదే. ఇప్పుడు పోరాటం నువ్వు యాడ్ చేయాలా? యాడ బస్ స్టాండ్ కాడో, రోడ్ లోనో,
కలెక్టర్ ఆఫీస్ ముందరో లేకపోతే ఏడైనా గవర్నమెంట్ ఆఫీస్ ముందరో లేకపోతే హైదరాబాద్లో పోయి చేయాల. ఈడ చేస్తే ఎవరికి తెలుస్తుంది? హైదరాబాద్ చేసి దొడ్డికి వచ్చా అది ఒకటి బస్ స్టాండ్ చేసి ఉచ్చులు వచ్చాయి ఏడ పోసుకుని కాదు మన ఇంటికాడ పెట్టుకోయిందన్నా. నువ్వు హైదరాబాద్ లో అంటున్నావు చెప్పేది నువ్వు హైదరాబాద్ లో పెట్టుకోమంటున్నావు. హైదరాబాద్ డబ్బులు లేవు, రూమ్ తెలుదు, 2 నెలలు తెలుదు, 2 కూర్చోళ్ళు తెలుదు. అసలు నువ్వు నిరాహార దీక్ష నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనోడికి రూములు ఎందుకు, తిరగడాలు ఎందుకు, డబ్బులు ఎందుకు, ఖర్చు ఎందుకు? ఇప్పుడు నువ్వు నిరాహార దీక్షలో కూర్చొని నువ్వు అనుకున్న డిమాండ్స్ నెరవేరకపోతే నువ్వు అట్లా ప్రాణాలు వదిలిపెట్టి సిద్ధంగా ఉన్నావు. నాకు ఈడ అన్యాయం జరిగింది కాబట్టి ఈడే సర్దించుకోవాలా, ఈడ అన్యాయం జరిగింది కాబట్టి ఈడే సర్దించుకోవాలా. ఈడ ఏం జరిగింది నీకు అన్యాయం? ఏం మీరు జరిగింది మళ్ళీ మీరే కదా. అవు అది వాళ్ళు సెలెక్ట్ చేసినారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా. మీకు ఏముందని అర్హత ఉందని ఆయనకి అందుకే సరే అర్హత ఉందో లేదో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓట్లు వేసే ప్రజలు చూసుకుంటారు, జడ్జిలు చూసుకుంటారు, నాగార్జున గారు చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. నేను చెప్తా కదా నా స్టైల్ చెప్పుకుంటాను. నువ్వు ఇట్లా చేస్తే ఆ బాబా బిగ్ బాస్ అయిపోయినా ఓట్లు వేయకూడదనే నేను చెప్తానా వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే కాదు ఇప్పటికే రా ఫస్ట్ పూర్తి గంట గేట్ కూడా తగలకూడదు. తుప్పు నుంచి పంపిలా. ఎందుకు అంత కక్ష? నా ఆవేదన నా ఎంత లోపల బాధ ఉంటుందంటే నువ్వు ఆరాధన ఎక్కువ పడతానో నాకు అర్థమైతుంది. ఏమి ఆరాధన అంటే ఏమి బాధ అని ఆరాధన అంటే బాధ. సరేలే ఒక నిమిషం, నీకు ఏదన్నా ఉండేది చెప్పుకో. ఆ కెమెరా ఆన్ చెప్పా ఒకసారి చెప్తాడు. చెప్పు నీ టాలెంట్ గురించి చెప్పు. నా టాలెంట్ నేను ఏదైనా సాధించగలను పట్టుదల. మళ్ళీ పట్టుదల ఉన్నాడు ఇట్లా పనికి మాల అట్లా బెదిరించుకుంటే ఇట్లా బ్యానర్లు నాకు టాలెంట్ చూపించుకుంటానా. మీరు కావాల్సింది అదే పని తింటున్నా. మీరు ఎవరు కొమ్మల మీద నిరాహార దీక్షలో లేను కదా. మటనా? కొద్ది జరుగు అట్లా కూర్చో. ఇప్పుడు ఎట్లా నీది ఏందో చెప్పు. మీరు అసలు చూస్తున్నారా వీళ్ళకి ఎంత కొవ్వు అంటే ఎంత, వీళ్ళకి ఎంత మనసులో కుళ్ళు కుట్ర కుదలేకపోతే అదే పనిగా నేను నిరాదీక్ష చేస్తాను కాబట్టి వీళ్ళు మటన్ చికెన్ తెచ్చుకొని పందులు తిన్నట్టు తింటే పందులు తిన్నట్టు తింటే నీకు నిరాహార దీక్షలో ఉన్నోడికి నీకు ఏం తింటే నీకు ఎందుకు చెప్పు. అవసరమా ఇట్లాంటివి? పచ్చి నీళ్ళు కూడా మా తాగనని ముట్టేస్తానా. అర్థమైందా? పచ్చి తాగద్దులే, తాగు నీళ్ళు. బాబా వానమ్మ వడల్లేకి మటన్ తిన్నానమ్మ వచ్చే రుచే వేరు పోయానమ్మ. నోట్లో పెట్టుకుంటే నాది మటన్. నేను మటన్ తింటా. రాత్రికి కూర నేను 1 గంటకు కూడా తింటా. ఏమో నీకేమైనా వాసన వస్తుంది? మాడిన వాసన. నువ్వు మాడిన వాసన వచ్చిందంట. ఎవరికో మాడుతుంది కదా ఫుల్ మాడుతుంది ఊరుకో. ఎవరికో మాడుతుంది కదా ఫుల్ మాడుతుంది ఊరుకో. కొట్లమ్మ గ్యాస్ మీద మళ్ళీ ఏందో పెట్టి కావండా పోయి కొద్ది వాటర్ తేరా. వాటర్ తీసుకో. పవన్ అది ఆబ్జర్ పవన్ అది ఆబ్జర్ చెప్పొద్దు పవన్. ఏటి నవ్వుతున్నారా? అవునా వీడు ఏదో నవ్వులుతున్నాడే, ఏందో నవ్వులుతున్నాడు. తింటాడు సిగ్గుషారా లేని ఎదవా, తింటాడు చూడు, తింటున్నాడు చూడు. అని పవన్ తిన్నాడు. ఆన్రా ఏంది నేను మాట్లాడిన ముహూర్తం కూడా ఒకసారి ఇవి ఎన్ని ఉండే నేను పోయేటప్పుడు
మీరు పందిళ్ళక తినేసి పందిళ్ళ కడు పందిల మాత్రం తినేసి మీరు నాటకాలు ఆడద్దా వాళ్ళ ఏంటి చేస్తాడని చెప్తాను ఖర్చు ఇప్పుడు ఇవన్నీ ఉండే ఏంది లేదా రికార్డ్ చేసినారా నేను పోయినప్పటి నుంచి? రికార్డింగ్ లోనే ఉంది, స్టార్టింగ్ నుంచి మొత్తం నుంచి ఉంది. తీస్తాడా ఏం పవన్ మాట్లాడు రాదు. ఈడే ట్రైనింగ్ ఇచ్చింటాడు, నువ్వు మాట్లాడతాను కూడా చెప్పింటాడు నా తమ్ముడు. డౌన్ వీళ్ళిద్దరిని అసలు నువ్వు ఏంటికి వస్తున్నా మీరు పొలపలు నీళ్ళు కూడా ఏం తెచ్చుకున్నారు? అవసరం మీకు నాకొద్దు అన్నం జరిగింది, నాకొద్దు. మీరు మొత్తం నాకు ఈ పోరాటం ఆపాలి, వద్దు. మీరు మొత్తం నాకు ఈ పోరాటం ఆపాలి, మొత్తం ఆపే. ఒక నిమిషం, వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఒకటి తెలియని విషయం ఏం తెలుసా? నాకొద్దు 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 అనుకుంటారు, నాకొద్దు. పోరాటం కూడా ఆపేయాలంట. పోరాటం ఆపేస్తున్నారని చెప్తాను, అర్థమైందా? నేను నిన్నేం డిస్టర్బ్ ఇప్పుడు నిన్ను ఏమైనా తినమంటే ఆపే చెప్పాను మేమని అంటే ఓడుగా కూర్చున్నాం, ఓడుగా కూర్చున్నాం అంతే. సపోర్టింగ్ మీరు వీళ్ళిద్దరిని పంపించండి బిగ్ బాస్ లోకి. అరసండి, అరసలేము చెప్పడం వరకే పంపించండి. 10 ఏళ్ళ తర్వాత ఏమన్నా కుట్టమమ్మడా ఏమన్నా వీళ్ళు ఎక్కని పంపించకూడదు. డౌన్ 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 డౌన్. అసలు బిగ్ బాస్ ఎంట్రీ గేట్కే తుప్పుకు నుంచల్లా ఏమో ముఖం చూస్తానే, తుప్పుకు నుంచల్లా ఏమో ముఖం చూస్తానే. మొత్తం నీకేం రావేరి జనాలంతా తుక్కు ఉంచి మాట్లాడే టమాటకాయలు కొట్టి పంపించేయండి. యాండ్రీ చుమ్మేసేయండి అమ్మకి. అసలు ఏముందని టాలెంట్ ఏమడం ముడతలు వచ్చాయి నాగార్జున గారికి. ముడతలేం రాలే, అయ్యమ్మ పేరు పెడతాను చూడు. అసలు మొయ్య నాగార్జున గారు మిమ్మల్ని మీరు అసలు హెంగుగా ఉన్నా కూడా ముడతలు వచ్చింది. మిమ్మల్ని చూపిస్తాడు. మీరు ఇంత మెయింటైన్ ముడత పొగరు అనడానికి మీరే సీరియస్. అఖిల్ గారు, నాగచైతన్య గారు, మీ డాడీని ఏం మాట్లాడుతున్నారు చూడండి. మీ కోడళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇట్లా ఈడ్చి కొట్టండి మీరు ఆడవాళ్ళు. ఇట్లా మహిళలు కూడా ఏం చేస్తారు, ఒక నాగార్జున ఫ్యాన్స్ లేడీస్ ఎక్కువ. అసలు ఇలాంటి ముడత మొగ కూడా అంటారా? అసలు ఇలాంటి వాళ్ళు నాగార్జున గారు ఎంత పెద్ద మూడొక్క నాయన, మూడొక్క నాయన. అసలు ఫస్ట్ కన్ను చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళు ముగ్గురులోను మూడో కన్ను నాగార్జున గారు. వెంకటేష్ గారు నాలుగో కన్ను మోహన్ బాబు. అసలు ఆయనకి ఆయన నేను తప్పడం లేదు, అసలు ఆయన కన్నే కాదని పోతున్నాను. కన్నే కాదు, ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా మంచి యాక్టరే. చెప్పు కన్ను ఎన్ని కన్ను చెప్పు. మొత్తం 10 కన్నులు 20 కన్నులు ఉంటాయి మొత్తం. రామారావు గారు చెప్పులతో కొడుతున్నా వాళ్ళు వేరు వీళ్ళు వేరు. అసలు ఇంతమంది ఫ్యాన్స్ పెట్టుకొని ఎమ్మ ఇంత చిన్నారుగా మాట్లాడుతుంటే మాట్లాడింది. మహిళల కోసము చాలా సీరియస్ పెట్టారు. మీరు చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలి. వెంటనే ముడతనం ఒక మోడారింది. అసలు మీరు ఎట్లున్నారేమో కానీ నేనైతే అసలు నేను చాలా చచ్చిపోయారు కాదు. మంచి ఫోటో వేయించారా నాగార్జున గారు? ఫోటో బాగుంది. ఆ మనసులో ఉండే మాట బయటకు వచ్చి చెప్తాంది. ఎంత మాట నాగార్జున గారు అన్ని లక్షలు పెట్టి స్కిన్ కేర్ తీసుకుని ముడతలు వేస్తాడా? ఈ నా కొడుకు నేను చెప్తా కొట్టాలి. ఎట్లా మాట్లాడతాడు బిగ్ బాస్ చెప్తా కొట్టాలా గిఫ్ట్ కొట్టాలా అంటది. ఎంత బిగ్ బాస్ చెప్తా కొట్టాలా గిఫ్ట్ కొట్టాలా అంటది. ఎంత ఒక చిన్న బాలను పట్టుకొని బిగ్ బాస్ లోకి చిన్న బాలు అంటే
మీకంటే చిన్నవాణి నేను అర్థం బిగ్ బాస్ మీకంటే చిన్నవాణి బిగ్ బాస్ 60 ఉన్నాయా 70 ఉన్నాయా 70 కాదు 40 ముసలోని చేస్తాడు ఇతన్ని ముసలోని చేసి వానమ్మ వీడి తప్పితే భూర ప్రపంచం అందరూ ముసలోని అసలు నేను ఎవరిని పెద్ద మీకంటే చిన్నవాణి కాబట్టి బాగుందని చెప్పి మాట బిగ్ బాస్ రాడు బిగ్ బాస్ నీకు అసలు నాకు అన్యాయం జరిగింది నాకు వద్దమ్మో బిగ్ బాస్ అంటాడు నాకు అన్యాయం జరిగింది నాకు కూడా గారెలు బాగున్నాయి వాళ్ళు అడగమంటారు అక్కను అడుగుతున్నారేమన్నా ఉడికినాయా లేవా వాళ్ళు అడగమంటారు అక్కను అడుగుతున్నారేమన్నా ఉడికినాయా లేవా మీకే అవసరమే మీకే నిమ్మి ఎట్లా ఉంది నిమ్మి చూడండి ఇట్లాంటి వాళ్ళని ఆడ వీళ్ళని ఏం చేయలేదు అసలు ఈ మనుషులు కాదు మురుగారిళ్ళు మనుషులే కాదు వీళ్ళు ఓడు అన్నం తినుకోకుండా నీళ్ళు తాకోకుండా ఇంతసేపు 3 రోజుల నుంచి కూర్చున్నాడంటే రారా అన్నం పెడతారా రారా బలవంతం నీళ్ళు తాపి ఏదని ఇప్పుడు అది మీరు నేనంటే ఇస్తాను అది ఇచ్చి అసలు ఊరినే మాట్లాడదు అట్లా కనబడాలని అడిగి ఇచ్చేసి నీళ్ళు బాటిల్ ఇచ్చినట్టు అసలు ఏమన్నా న్యాయం ఉందా దొరకడం పెద్ద ఇలాంటి వాళ్ళని నాశనం అయిపోతారు చూడు నా మోసం జరిగితే జనాలు పురుగులు పట్టిపోతారు జనాలు నాశనం అయిపోతారు అంటారు వీళ్ళు అంటారు జనాలు లేవురు వాళ్ళు ఎప్పుడు నేను అప్పటికి తిట్టలేదు నేను తిట్టను నాకు అవసరం కాదు వాళ్ళు ఉంటేనే నేను ఉంటానని తెలుసు వీళ్ళు అసలు వీళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళ వల్ల భూ ప్రపంచంకే వేస్ట్ ఈ భూమి మీదనే దండగా దేవుడే శంకిస్తాడు దేవుడే కదా దేవుడు తీసుకొచ్చింది అంటే దేవుడిని అంటాడు దేవుడిని ఏం పడపట్టిన వీళ్ళు వీళ్ళ ఆలోచనలు కూడా ప్రజలను అన్నాడు దేవుని అన్నాడు బిగ్ బాస్ అన్నాడు అందరిని ప్రతి ఒక్కరిని ఆపాపని అన్నాడు ప్రతి ఒక్కరిని అంటానే ఉన్నాడు అసలు మిమ్మల్ని ఏమనలేదు వీళ్ళు మమ్మల్ని అంటే అండ్రి ప్రజలంటే మేము తట్టుకోలేము ప్రజలు ఖచ్చితంగా తిరగబడాలా ప్రజలు వీరికి మీ బుద్ధి బుద్ధి వచ్చేటట్లు చేయాలి వీళ్ళ ఆలోచనలు వేరు నన్ను వీని అడ్రస్ పెడతా వీని అడ్రస్ ఎట్లా నన్ను తొక్కల్లా ఆల్రెడీ 3 ఉన్నాడు ఇంకా తొక్కేది ఏముంది అసలు అర్థమైందా మీకే అబ్బా అబ్బా చేయరుకుంటుంది చేయలేకపోతున్నా నాయన ఇరుకుంటే నాయన వాడు చాలా సెన్సిటివ్ రా షోకి తీసుకోవద్దన్నాడు ఎవరన్నా గేమ్స్ ఆడేటప్పుడు ఊరికే తగులుకున్నప్పుడు వెనకాల ఇరిగిపోతాయి 4 నెలలు రెస్ట్ కావాల్సి వస్తుంది సెట్ అయితే పర్లే జరిగిందయ్యా చూడండి ఎంత ద్రాణంగా ఎంత దృశ్యంగా మాట్లాడుతాను ద్రానంగా అంట ఎంత అవమానంగా మాట్లాడుతా 10 రూపాయలు అంటే ఎంత నువ్వు ఏం జరిగిందంటే 10 రూపాయలకే విలువ చేస్తారా సచిన దగ్గర ఎత్తుకొచ్చింటాడు చిల్లర వీడు మిందది ఇది చూడండి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఎంత అవలంగా మాట్లాడుతున్నారు శవం మీద అంటున్నాడే మీకు ఏమన్నా బాధ అనిపించలేదా వాళ్ళకెందుకు బాధ ఫోన్ తీసుకో వాళ్ళకెందుకు బాధ చెప్పిరా నాకు టాలెంట్ తొడకు కూడా దానికి వచ్చిందయ్యా కాలు కూడా పోయిందిరా ఏం పట్టుకొని పోతారండి రోగిచ్చిన కొడుకుని పట్ట వల్ల చూస్తారు చూడండి వీళ్ళు ఎట్లా యాక్టింగ్ చేసి నన్ను ఎక్కిరిస్తుందా అయ్యో వీడు ఎందుకు పనికిరాడమ్మా పోయింది కాలు పోయింది అమ్మా వీడికి ఒక దుప్పుడు పండి అమ్మా అమ్మా వీడికి ఒక దుప్పుడు పండి అమ్మా ఎవరైనా చిల్ల పట్టిస్తారా నువ్వు
నువ్వు నిరాది కూర్చొని కూర్చో 3 రోజులు తిన చూడండి అమ్మో మా ఆయన్ని నన్ను కలిపి కొడతాడమ్మో. నువ్వు బజార్లో అడుక్కున్నట్టుందమ్మా. నువ్వు అదో నాకు పడి పెట్టనమ్మయ్యా, నాడు పెట్టనమ్మయ్యా, నా మొగుడు పెట్టండి తినేకి లేదు. చికెన్ మటన్ అయిందమ్మా అడుక్కున్నట్టు తల్లి. ఇప్పుడు వచ్చేస్తుందట. నువ్వు మాట్లాడితే వేరేగా ఉంటుంది. నేను చెప్తే బాధగానే ఉంది. నువ్వేదో రోడ్లో అడుకొని బుజ్జి అయ్యా నా ఊరికి ఏం లేదు తినేకి లేదు అయ్యా. అయ్యా నా ఊరికి ఏం అయ్యా పని చేసేదమ్మా. దేని గురించి వెళ్ళిందో అర్థమైపోయిందా? వీడు కంటెంట్ లేనోడు, కుష్టోడు, రోగం ఉన్నాయి, 2 చేతులు విరిగిపోయినా అంటాడు. నువ్వు చేస్తున్నావు ఉన్నగట్టు చేస్తున్నావు నువ్వు. ఇలాంటి వాడు తీసుకొని బిగ్ బాస్ లో మేపుతారా చెప్పండి? మేపుతారా? వేస్ట్. ఇది ఇంట్లోనే ఉండేవండి. ఇట్లా వాడిని తీసుకొని పోండి. అంటే ఎట్లా అసలుకే అవి భూమికే వారం భూమి చూసాండి భూమాతను కూడా అన్నాడు మీ వీడు. ఇప్పుడు ఆఖరి దేవుడా వీడు దేవుడు అంటాడు. ఎగిరిపోతాయి అసలుకే. చెట్టు ఎగిరిపోతుంది. చెట్టు అట. ఎట్లాంటి బిగ్ బాస్ సెట్ అంటే బిగ్ బాస్ సెట్ అంటే చీప్ గా మాట్లాడతారు. అంత చీప్ గా వస్తాడని సెట్ అంటే నాడుకే బిగ్ బాస్ పోతాడు కాదు. సెట్ అది సెట్ అంటే అది ఒక డూపు అన్నట్లు మాట్లాడతాడు. నేను అంత అసలు వీళ్ళు చూడు ఎట్లా చెప్తున్నారు, ఎట్లా ప్రోటీన్ ఎట్లా చెప్తున్నారు, ఎట్లా ప్రోటీన్ అసలు ఏం మాట్లాడతారు వీళ్ళిద్దరు. ఒక బిగ్ బాస్ లో ఎంత హైలైట్ లో 2 తెలంగాణ రాష్ట్రాలు, బెంగళూరులో మన బెంగళూరులో ఉందంటే తమిళనాడులో కూడా మనకు అంత బిగ్ బాస్ అనేది తెలుసు. మనకి యావత్ ప్రపంచంలో నెంబర్ 1 చూడండి తినేసాడు. చూసారా బలవంతంగా కుక్కుకి పెడతాంటే, బలవంతంగా కుక్కుకి పెడతాంటే నీకేమన్నా ఉందా? నిరాదీశానంటే వాళ్ళకెందుకు ఉంటాయి? దీని ఆపాలని నీ పోరాటం. కానీ నిజంగా వీళ్ళు ఒప్పుకోవాలి. నా ఫోటో అయితే బాగుందిరా శివ, రూపాయి ఇస్తాను. చిల్లరగా రూపాయి ఇస్తాను, 2 రూపాయలు ఇస్తాను మాట్లాడతాను. బస్ స్టాండ్ కాడ పెట్టుకో. చూడండి నువ్వు అదే పని షో చేయడం కాకపోతే రోడ్డు మీద వెళ్ళి చేసుకోవాలి. ఈడు తింటాడు కాబట్టి ఫుడ్ ఏం చేయొద్దు. రోజు కేఎఫ్సి నిమ్మి చూసా నిమ్మి వీడు మంచి పంచి నేను ముట్టినట్టు అప్పుడు కూతలాడు అరిసిన దానికి నోరు పోయింది. ఇప్పుడు అడిగి చేయి పోయిందారా నీకు? బొంగు పోయిందా అంటే చూసావా నిమ్మి? బాగుందా అంటే మెక్కుతున్నాడు. ఏదో ఫస్ట్ సారి తిన్నాడు. ఇందాకలే తిన్నా నేను చూసాను అక్కడ నుంచే. ఇది రికార్డ్ తినలేదరా? నీకు ఇంత ముందు పోయేటప్పుడు చెప్పినా వీడు తినేది నీళ్ళు తాగేది ఖచ్చితంగా చేస్తాడు. అది ఆడ మాట వింటాడు. వీళ్ళిద్దరు ఒకటి. ఇచ్చిందే పవన్. మరి ఏదనుకున్నావు? పవన్కి ఇచ్చింది ఐడియా ఎవరు? పవన్కి ఇచ్చింది ఈడే ఇచ్చింటాడు. నువ్వు పవన్కి ఇచ్చినా పవన్ నీకు ఇచ్చినాడా? మనకి ఎందుకే వీడు ఎట్లయినా పోని. వర్షం పడేది అట్లుంది. ఒకవేళ తడిచిపోయినా కూడా కూర్చుంటావా? తడిసిపోయినా మనమే తడిపేద్దాం బకెట్ తెచ్చి, అప్పుడు సింపతి వస్తుందిరా శివ. తడిపేద్దాం బకెట్ తెచ్చి, అప్పుడు సింపతి వస్తుందిరా శివ. వర్షాలో కూడా నిజంగా అసలు ఆలోచించి వర్షాలో కూడా నన్ను కదలకున్నా వద్దా? వద్దా? వర్షాలు పడినట్టున్నీరా? చలి పడుతుంది వద్దు. అయిపోయి వద్దు. విరమించుకున్నాడు.